ప్రజానాడి ప్రజెంట్ మనం హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నాము. ప్రజెంట్ అయితే చీఫ్ ఇంజనీర్ సంబంధించి కార్యాలయం ఆపోజిట్ ఉన్నటువంటి భాస్కర్ మీల్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. హైదరాబాద్ అంటేనే గుర్తుకు వచ్చేవారు ఒక పేరు ఉంటది, కుమారి ఆంటీ అని. కుమారి ఆంటీ ఈ మధ్య కాలంలో అయితే వైరల్ అయింది. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ పెట్టి ఆమె తెగ వైరల్ అయింది. చాలా మంది ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా పొట్టకుటి కోసం చాలా రకాలుగా ఆ యొక్క జీవనాధారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. ప్రజెంట్ అయితే మనం భాస్కర్ మీల్స్ పాయింట్ దగ్గర అయితే ఉండడం జరిగింది. అమ్మతో మాట్లాడదాం. అసలు ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉంటాయి, అదేవిధంగా నాన్ వెజ్ ఏమేమి ఉంటాయి, అదేవిధంగా వెజ్ ఏమేమి ఉంటాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాల తెలుగు కూడా ఆమె నడిపిస్తున్నాం. అమ్మ నమస్తే. మీ పేరేం పేరు? పార్వతమ్మ. ఓకే, మీ షాప్ పేరు భాస్కర్ మీల్ పాయింట్ అంతేనా? ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పెట్టి? 12 సంవత్సరాలు అవుతుంది. ఏమేమి కర్రీస్ ఇక్కడ వెరైటీస్ ఉంటాయి? వెరైటీస్ బోట్ ఉంటది, చికెన్ ఉంటది, లీవర్ ఉంటది, పాయ ఉంటది, మామూలుగా పప్పు అన్నము, 2 కర్రీస్ ఉంటాయి, సాంబార్ ఉంటది. ఓకే, అంటే మామూలుగా నాన్ వెజ్ ఎంత? నాన్ వెజ్ ఏమో 110, 70. పప్పు అన్నం ఏమో 70, చికెన్ అవన్నీ నాన్ వెజ్ 110. ఓకే ఓకే, మళ్ళీ నాన్ వెజ్ తీసుకున్నాడు. మనం వెజ్ కు చేసుకోవచ్చు, వెజ్ చేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు, కర్రీస్ ఏదన్నా వేసుకోవచ్చు, అదని ఏం లేదు. ఓకే ఓకే, ఏదన్నా తినొచ్చు. ఓకే, ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తారమ్మా మీరు ఇంటికి? 12 నుంచి, ఉదయం ఏమో 7 గంటల నుంచి. స్టార్టింగ్ మాత్రం 12 గంటల నుంచి 4 వరకు ఉంటాం. 12 గంటల నుంచి 12 గంటల నుంచి 4 వరకు ఉంటాం. గిరాకీ ఎట్లా ఉంటదమ్మా? బానే ఉంటది, ఫుల్ ఉంటది గిరాకీ. అందరు వస్తారు, సివిల్ సప్లైలు, ఇరిగేషన్, ఆర్ఎంబి, ఖైతాబాద్కి వెళ్ళి ఉడుకొస్తారు మా కాడికి. ఈడ అనేం కాదు, మాట వరుసకైతే కాదు కానీ ఖైతాబాద్కి వెళ్ళి ఉడుకొస్తారు మా కాడికి. ఎన్ని కిలోల రైస్, అదే విధంగా బగారు ఎన్ని కిలోలు? బగారు అంటే మొత్తం 20-15 కిలోల వరకు పోతుంది. 15 కిలోల వరకు. అంతకు మించి పోతుంది, ఎక్కువనే. పబ్లిక్ ఎక్కువ ఉంటే పోతుంది. మాకు మీటింగ్ ఉంటే కంపల్సరీ 20 కిలోల వరకు పోతుంది. ఇక్కడికి వచ్చి తింటారా? పార్సల్స్ కూడా? పార్సల్ ఉడుకోతాయి, పార్సల్ పోతాయి, తినడానికి ఉడుకొస్తారు బానే. ఫేమస్ ఇక్కడ ఎవరైనా వచ్చారు? ఇక్కడ వరకు వస్తారు, చాలా మంది వస్తారు మాకు. ఇదేంటి ఇది కాంట్రాక్టర్ వాళ్ళు వస్తారు, సార్ వాళ్ళు, పెద్ద పెద్ద సార్ వాళ్ళు వస్తారు. ఇక్కడ ఈ సార్ వాళ్ళు వస్తారు. ఓకే, మన ఫైనాన్స్ వాళ్ళు కూడా ఉడుకొస్తారు, వాళ్ళు ఉడుకొస్తారు. ఏమంటా ఉంటారు కర్రీస్ గురించి? కర్రీస్ గురించి బాగుండానే చెప్తారు. మాకు ఇప్పటి వరకు ఏ పేరు రాలేదు. ఐటమ్స్ మాత్రము అందరిలాగా అయితే మాత్రం చెప్పను, ఇదేసిన అదేసిన నేను చెప్పను, ఏది వాడను. మామూలుగా మన ఇంటి లాగానే పసుపు, కారము, నూనె, అల్లం, మన ఇంట్లో వస్తువులే. రెడీమేడ్ మాత్రం ఏది వాడను. అందరిలాగా అయితే డూపు చెప్పను. అన్ని క్వాలిటీ ఉంటది. ఈ వారం రోజులది వాడను, నెల రోజులది వాడను, రోజు రోజుది అయిపోగొడతా. ప్రతిరోజు చికెన్ ఉంటది, బోటి ఉంటది, ఐటమ్స్ ఉడక ఏది వాడను. ఇంకా కలెక్షన్ అంటే చెప్పలేను, ఎట్లా అంటే అట్లనే. ఓనాడు 4 వస్తుంది, ఓనాడు 5 వస్తుంది, ఓనాడు 6 వస్తుంది, ఎట్లా అంటే అట్లనే. కలెక్షన్ మాత్రం మారుస్తాం, రోజు 2 ఐటమ్స్ మారుతాయి. ఓనాడు ఆలుగడ్డ, అది ఓనాడు ఇది, రోజు 2 కర్రీస్ మారుతాయి. ఇక తీసుకో. అంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటాం. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళారు. ఇది ఒక అడ్రస్ ఒక్కసారి. ఓకే ఓకే, అడ్రస్ ఒకసారి మీరు మా ప్రేక్షకులు చెప్పండి. దీని అడ్రస్ చెప్పండి. ఖైతాబాద్ ఏమంటారు? ఖైతాబాద్ ఎర్రమంజరి, పంజాగుట్ట, ఇరిగేషన్ ఆఫీస్, ఇరిగేషన్ పంజాగుట్ట. ఓకే, మొత్తం 12 గంటల నుంచి 4 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అన్న నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంది, లోకల్ ఉంటారా? ఎప్పటికి ఇక్కడికి వస్తూ ఉంటారా? ఎట్లా? రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు వస్తుంది. ఎట్లా ఉంటాయి అన్న కర్రీస్? బాగుంటుంది. ఓకే, అంటే మామూలుగా వెజ్, నాన్ వెజ్ మనకు హోమ్లీ ఫుడ్ లెక్క ఉంటుంది. హోమ్లీ ఫుడ్ లెక్క. ఓకే ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఎంప్లాయీస్. ఓకే, నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? రఘు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ముందు ఆఫీస్. ఓకే, భాస్కర్ మీల్ పాయింట్స్ లో ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు? ఒక 5-6 ఇయర్స్ నుంచి తింటున్నాను. ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి టేస్ట్ మారిందా? సేమ్ టేస్ట్, బాగుంది, క్వాలిటీ ఉంటది, హోమ్లీ ఫుడ్ లెక్క అనిపిస్తుంది టేస్ట్. మనకు అనిపిస్తుంది ఇంటి వంట గుర్తుగా వస్తుంది ఇక్కడికి వస్తే. అందుకే వస్తాం. ఇక్కడ ఎలాంటి రకాల టేస్ట్ చేస్తారు మీరు? చికెన్, బోటి, వెజ్, అన్ని కర్రీస్ మనం ఇంట్లో ఏం అనుకుంటామో అవన్నీ ఉంటాయి, న్యాచురల్ గా ఉంటాయి. డైలీ వస్తుంటారా? వేరుగా డైలీ రాను, ఆఫీస్ అంటే మాది ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మామూలు టైంలో ఇక్కడికి వచ్చి తింటా ఉంటారు. ఈ ఫ్రెండ్స్ తోటి వస్తూ ఉంటారా? ఫ్రెండ్స్ తోటి వస్తాం. వాళ్ళు ఏమంటుంటారు ఈ టేస్ట్ గురించి? ఇక్కడ తిందాం అది ఇది అంటూ ఉంటారా? బాగున్నారు. ఇక్కడ రావచ్చా మీతో విజిటర్స్ అందరూ? రావచ్చు. మామూలుగా ఇప్పుడు మనకి హైదరాబాద్ అంటేనే ఈ స్ట్రీట్ ఫుడ్ లో కుమారి ఆంటీ పేరు గుర్తుకొస్తారు. అక్కడ ఇప్పుడు టేస్ట్ చేశారా? లేదండి, అక్కడ చాలా మంది వెళ్తా ఉంటారు కదా. లేదు, అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇక్కడైతే మనం
ట్రై చేయొచ్చు కదా ఫుడ్ అయితే. ట్రై చేయొచ్చు. ఓకే. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? కృష్ణ నాయక్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. రాజకీయ ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ భాస్కర్ మీల్ పాయింట్ దగ్గరికి? వస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? బాగుంటది. ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. కంపల్సరీ ఇంట్లో ఫుడ్ తిన్నట్టు ఉంటది. 3 రకాల నాన్ వెజ్ ఉంటది. ఇంట్లో ఈ మీద ఫేమస్ లివర్ కర్రీ బాగుంటది. అంటే మేక లివర్ ఉంటది, చికెన్ లివర్ ఉంటది. మేక లివర్ కర్రీ బాగుంటది. బాగుంటది. ఎప్పటికీ మీరు ట్రై చేస్తూ ఉంటారా? ఇప్పుడు ఇక్కడ మన ఫైనాన్స్ కమిషన్ నెహ్రూ నాయక్ గారు ఫైనాన్స్ కమిషన్ నంబరు ప్రతిరోజు వస్తుంటాం మేము. ఆయన దూరం వస్తూ ఉంటారు. అన్న పైన ఉంటుంది. ఇక్కడ మేము మా టీమ్ లో అందరు, మా బద్రీ నాయక్, అలీం భాయ్, అందరూ 4-5 అందరం తింటాం ఇక్కడ. చాలా మంది ఆఫీసర్స్ అదే విధంగా బాగా మంది వస్తూ ఉంటారు. బాగా వస్తారు, బాగా చేస్తారు. ఇంట్లో ఫుడ్ లాగా ఉంటుంది. అంటే హైదరాబాద్ అంటే అంతకుముందు కుమారి ఆంటీ పేరు బాగా వినబడేది. కుమార్ ఆంటీ బాగుంది. కుమారి ఆంటీ కానీ మాదాపూర్ దగ్గర అక్కడ కానీ తిన్నాము. ఇప్పుడు ఆ ఆంటీది కొంచెం అక్కడ తిన్నారా మీరు? తిన్నా, టేస్ట్ కొంచెం తగ్గింది. అప్పుడు లాగా ఫస్ట్ లాగా లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు తింటారు? ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూ తింటాం. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏం లేదు, టేస్ట్ బాగుంటుందని కదా ఇప్పుడే నీ ముందే పెట్టించుకుంటున్నా కదా. ఇక్కడ ఆగుతానా? వెజ్ ఈ రోజు గురువారం అని వెజ్ బ్రహ్మాండం. చూసారు కదా, ఇక్కడికే ఇప్పుడున్నటువంటి చాలా మంది అయితే తినడానికి వచ్చినటువంటి వారు కూడా పర్యాటకులు, అదే విధంగా వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ భోజనం కూడా బాగానే ఉంటుందని చెప్పడం జరిగింది. మన వెనుకాలనే జలసౌధ, అదే విధంగా ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి రైట్ సైడ్ అయితే కార్యాలయం ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఇంత తక్కువ ఖర్చుతోటి ఆ యొక్క భోజనాన్ని చేస్తున్నారు. ఇక్కడ కూడా మంచిగా క్వాలిటీతో కూడినటువంటి భోజనం ఉందని, అదేవిధంగా చాలా మటుకు ఇక్కడికి అంతకుముందు మన సిరిసిల్ల రాజయ్య ఉన్నటువంటి అతను కూడా రాజకీయ నడికి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి పార్సల్స్ తీసుకుపోతున్నాను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు. సో ఒకసారి మీరు కూడా ఇటువైపు వస్తే తప్పకుండా ఈ యొక్క భాస్కర్ మీల్స్ కి సంబంధించిన సెంటర్ అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.